చూడండి, ఇది నెమలి, మన జాతీయ పక్షి. ఇది చెంటు బంటు బర్డ్ సాంచురీ. నేను పక్షిని. నేను ఈ ప్రపంచంలో అద్భుతమైన క్రీచర్. మాకు కావాలి ఇలాంటి అద్భుతమైన నేచర్. అర్థమైందా? అర్థమైంది. అందుకే ఇలాంటి ఫారెస్ట్ ని వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. అందుకే మేము ఈ ప్లేస్ నంతా మీకోసం చూపించడానికి వచ్చాం. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. యాటిట్యూడ్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇదిగో మిస్టర్ చంటూ బంటూ, పక్షుల కోసం మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అందుకనే మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. పైగా మీరు ఫ్రీ టికెట్ కూడా ఇచ్చారు. ఈ రోజంతా ఫ్రీగా అన్ని ఈ రోజు ఫ్రీగానే చేస్తాను. సరదాగా అంటున్నాడు. మీరు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూసారుగా లోపల ఎలా ఉందో. మీరు జంబూ బిర్యానీ తిని నోట్లో కిళ్ళి వేసుకొని వెళ్ళండి. నాకు మటన్ బిర్యానీ కావాలి, బోన్లెస్ కూడా కావాలి. బోన్లెస్ తింటే సూపర్ గా ఉంటుంది. మీరు చేశారు బోని, మీకు తినిపిస్తా బిర్యానీ. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మటన్ బిర్యానీలో? మీరంతా బర్డ్స్ కోసం వచ్చారు, అందుకు చాలా థ్యాంక్స్. మేం వెళ్ళి పక్షులకి ఫుడ్ వేయాలి, అవి చాలా ఆకలిగా ఉంటాయి. హలో ఎవ్రీవన్. ఓహో, ఎలా ఉన్నావు? ఈమె స్వీటీ. కాదు, మా స్వీటీ ఇలా ఉండదు. కానీ ఈ ప్రపంచంలో ఒక పేరుతో చాలా మంది ఉంటారు. ఈమె ఇంకో స్వీటీ. నా పేరు స్వీటీ, తీయని స్వీటీ. స్వీటీ మా మేనేజర్. మిమ్మల్ని కాటేజ్ దగ్గర దింపడానికి వచ్చింది. అక్కడ రెస్ట్ తీసుకోండి మీరంతా. వద్దు, కాటేజ్ కి వయసు అయిపోతుంది. ఇక్కడే పక్షులు తినడం చూస్తాము. మనం లోపలికి వెళ్దాం. కాటేజ్ కి వెళ్దూలే. పదండి. అరే చంటూ, నువ్వు చేసిందేం బాలేదు. ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఏమన్నా యూజ్ ఉందంటావా లేదా? ఒక్కరోజు చాలు మనం పాపులర్ అయిపోవడానికి. అప్పుడు కావాల్సిన పక్షులు, రావాల్సిన పక్షులు అన్నీ వస్తాయి. అప్పుడు వాటిని పట్టుకొని మనం బంధించేద్దాం. ఏమంటావ్? గాడిద, ఇక్కడ గోడలకి చెవులుంటాయి, ఎవరైనా వింటారు. అలాగా? వీటికి చెవులేమీ లేవుగా. వావ్ స్వీటీ, కాటేజ్ హాట్ కేక్ లా ఉంది. అచ్చం నీ పేర్లా స్వీట్ గా ఉంది. ఏంటి అర్థమైందా? అయ్యో, థ్యాంక్ యూ. మీకే అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి, సరేనా? నా పేరు స్వీటీ, తీయని స్వీటీ. ఇవన్నీ ఎందుకని విజిల్స్ వేస్తున్నాయి? అవి అరుపులు, ఎవరో వాటిని పట్టుకుంటున్నారు. అలా ఏమీ జరగడం లేదు. బర్డ్ సెంచరీలో ఎవరు పట్టుకుంటారు? ఇక్కడంతా టాప్ సెక్యూరిటీ. అరే చంటూ ఎక్కడున్నాడు? అరే ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు చిల్ అవుతున్నారు. అర్థమైందా? అరే నీకెలా తెలుసు? చుట్టూ ఉన్న ప్రెషర్ కి ప్రెషర్ ని వదిలించుకుందాం. నేను ఒక బర్డ్ ని, నాకు తెలీదా ఏంటి ఒక పక్షి మనసు గురించి? ఏంటి అవునా స్వీటీ? అన్నీ తెలిసిపోతున్నాయి. ఈవినింగ్ నాతో ఫ్లయింగ్ కి రా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంజాయ్ చేద్దాం. అవునా, నేను రెడీ. నా పేరు స్వీటీ, తీయని స్వీటీ. నేను విజిల్స్ వేస్తా, నువ్వు వచ్చేసేయ్. ఏ చిలుక, నీ చూపులతో చంపేస్తున్నావు కదా. ఆమె పేరు స్వీటీ, రిపోర్టర్ స్వీటీ కాదు. అరే వినండి, ఇక్కడ నార్మల్ గా లేదు, ఏదో అబ్నార్మల్ గా జరుగుతోంది. అరే తప్పుగా ఏం లేదు. ఈ బర్డ్ సెంచరీలో పక్షులకి రక్షణ, దానికి శిక్షణ అన్నీ ఉన్నాయి. నీకు అర్థమైందా? స్వీటీ విజిల్ వేసింది. చిలకగాడి టైం స్టార్ట్ అయ్యింది. బాడీకి కొట్టాను సెంటు, నా మీద వెయ్యొద్దు స్టంటు. నేను ప్రేమను తెస్తున్నాను, ఇదిగో ఇప్పుడు వస్తున్నాను.
ఆ, ఇక్కడ ఫ్లవర్స్ తో కార్పెట్ వేశారు. చంటు బంటు సరి చేశారు. అంతా పార్టీస్ కోసమే. చూడు ఇక్కడ ఆపిల్ జ్యూసెస్, గంతులు, సీడ్స్, మిర్చి, బాదం ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఆ, ఇక్కడ ఈ రెక్కలేంటి? అదేం పిచ్చి ప్రశ్న. బర్డ్ సెంచరీలో పార్టీ జరిగింది కదా, ఆ పార్టీలో బాగా డాన్స్ వేసి రెక్కలు పీక్కున్నారు. లెట్స్ పార్టీ. అరే ఈ ఏలకి అర్థమేంటి? ఆ? ఈ ఈలకి గోల జరుగుతుంది. నా పేరు స్వీటీ, స్వీట్ స్వీటీ. అరే నన్ను వదులు. నాకు నువ్వు నమ్మకం ఇచ్చి ఇప్పుడు నా జీవితాన్ని అమ్మకానికి పెడతావా ఏంటి? అర్థమైందా? గట్టిగానే దొరికింది సరుకు, మనకిక లేదు అదుపు. మీరు విన్నారా? మళ్ళీ సౌండ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వస్తుంది. చిలుక కూడా అక్కడికే వెళ్ళుంటాడు. పదండి పదండి, త్వరగా వెళ్ళి చూద్దాం. పదండి సరుకును చూద్దాం. మిర్చిని తినిపించండి, మిర్చిని తినిపించండి. ఒకసారి నా చేత మిర్చిని తినిపించండి. ఆహాహా, డ్రాగన్ చిలుక బాగానే దొరికింది. భలే దొరికింది. దీన్ని మనం వదలద్దు. దీంతో మనం ఇంటర్నేషనల్ బిజినెస్ చేయొచ్చు. కాదురా, మిమ్మల్ని బోన్లెస్ గా మార్చేస్తాను. మిర్చిని మాత్రం మర్చిపోవద్దు. దీని మూతిని మూయండి. సౌండ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? నేను తీసుకువెళ్తాను కదా. చిలుక స్నానం చేయని స్మెల్ వస్తుంది. ఇటువైపే పదండి. దీన్ని ఆఫీసులో పెట్టు. మిగతా వాటిని కొరియర్ చేద్దాం. ఓకేనా? పదబంటు. చిలుక చిలుక చిలక చిలక చిలుక చిలుక! చిలుక చిలుక! చిలుక చిలుక అసలు ఈ తేజగాడెక్కడ? మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ పక్షులున్న పంజరంలో చిలుక ఉండే ఉంటుంది. పదండి పగలు కొడదాం. చిలుక ఈ గేదెలో కనిపించట్లేదు. ఆఫీస్ లో మీటింగ్ ఉంది, అందుకే అక్కడికి తీసుకెళ్లారు. మనం మన చిలుకని కాపాడుకోవాలి. పదండి ఆఫీస్ కి. బురదను పోడ్చమని చెప్పాను కదా. గట్టిగా తోయి, గట్టిగా తోయి. మమ్మల్ని సాయం చేయమంటారా పక్షుల దొంగలు? అరే చంటూ, మనం వీళ్ళకి దొరికిపోయాము. అయ్యో, మోసాలు చేయడానికి మమ్మల్ని అడ్డు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు మీసాలు కత్తిరిస్తాను. పెద్దోడా, వీళ్ళ రెక్కలు కత్తిరిద్దాం, ఆ తర్వాత బంధిద్దాం. పద. ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి దొరకకూడదు ఒక చుక్క నీళ్లు. తమ్ముడు, చంటిగాడికి హెడ్ మసాజ్. సూపర్ పెద్దోడా, ఈ బంటు సబ్బు చాలా స్లో.
మాతో ప్రమోషన్ చేయించి బర్డ్ సెంచరీకి వచ్చిన బర్డ్స్ కి ఒక్కొక్క ఎమోషన్ తో ఆడుకుంటావా? నీ పని అయిపోయింది. ఇక జైలే దిక్కు. లేదు నీకు హక్కు. నీ దగ్గర ప్రూఫ్స్ ఏం లేవుగా? ఉంది. మొబైల్లో మొత్తం 4K లో షూట్ చేశా. అరే నువ్వు మా సైడ్ కదా, ప్లేట్ పెరాయించావా ఏంటి? నోరు మొయ్ నువ్వు. నేను అసలు మీ సైడే కాదు, నా ఫ్యామిలీని పాడు చేసావు ముళ్ళులాగా. ఈ ప్రపంచం అంతా నాకు ఇల్లులాగా. నేను పోలీసులకు ఫోన్ చేశాను. నాకు అర్థమైంది, నీ పేరు స్వీటీ. నువ్వు చేసావు నిజాయితీగా నీ డ్యూటీ. నేను రిపోర్టర్ స్వీటీ. ఇక్కడ బర్డ్ సాంచురీలో మీకు దొంగల్ని చూపిస్తా. ఆహా, చిలుక, అవును స్వీటీ గురించి ఏదో చెప్తూ ఉన్నావు కదా? అరే ఈ స్వీటీ మంచి స్వీటీ. ఏ స్వీటీని అంటున్నావు? ఏ స్వీటీని? అది ఇద్దరు స్వీటీలు స్వీటే. ఆ పేర్లో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళేగా, ఏమంటారు? చిలుక, నేను ఇప్పుడు ఓ కొటేషన్ చెబుతాను. ఫింగర్ కి పెడతారు రింగ్. చేస్తున్నావు నువ్వు ఇక్కడ కవరింగ్.